కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. మిస్ ఫ్రూట్ కస్టర్డ్ చిన్న పెద్ద లేకుండా అందరూ ఇష్టపడే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఇప్పుడు ఎలా చేసేదని చూసేద్దామా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. కావలసిన పదార్థాలు చూసేద్దామా. దాళింబ పండు, వాటర్ మెలాన్, అరటిపళ్ళు, ఆపల్, కివీ ఫ్రూట్. కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు చల్లగా ఉండే పాలు వేసుకుని ఉండలు లేకుండా మనం ఇలా కలుపుకొని ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో పాలు మనం లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి, మేగడ రాకూడదు. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసేద్దాం. నేను ఇక్కడ కివీ ఫ్రూట్ ఒకటే తీసుకున్నానండి, పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక్కటే వేస్తే చాలు. దాళింబ పండు మనకి ఒంటికి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్నట్టుంటే బ్లడ్ గ్రోత్ అవుతుంది. ఇందులో షుగర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ని లో చేస్తుంది, మన స్కిన్కి చాలా గ్లో ఇస్తుంది. రోజుకొక దాళింబ పండు తినండి, హెల్తీగా ఉండండి. ఇప్పుడు అరటి పళ్ళు కట్ చేసుకుందాం. హై బీపీ ఉండేవారు రోజుకొక అరటిపండు తింటే బీపీ నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మెలన్ కట్ చేసుకుందామా. కటింగ్ చేసుకున్న తర్వాత బ్లేడ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తే ఇలాగే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ చూద్దామా. పాలు మనం లో ఫ్లేమ్లో మేకడ కట్టుకుంటే ఇలా బాయిల్ చేసుకుని ఇప్పుడు కుంకుమ పువ్వు ఒక 10 పెటల్స్ లాగా వేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ కలిపేసి పెట్టాం కదా, అది కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి. పంచదార నేను ఇక్కడ అరకప్పు తీసుకున్నాను. పంచదార వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం బాయిల్ చేస్తే చాలు. ఈ థిక్నెస్ ఉంటే చాలండి. ఇప్పుడు మనకు 10 నిమిషాల చల్లగా అయ్యేది ఎలా? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఫాస్ట్గా చల్లగవ్వాలంటే ఈ మెథడ్ యూజ్ చేయండి. మనం ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఫాస్ట్గా తినేవచ్చు. ఓకేనా. చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో కస్టర్డ్ మిల్క్, కట్ చేసుకున్న ఫ్రూట్స్లో యాడ్ చేసుకుందాం. రీసెంట్గా టమాటా రసం వీడియో అప్లోడ్ చేశాను కదా, నా ఫ్రెండ్స్ కొంతమంది ఆ వీడియో చూసి రసం చేసాం చాలా టేస్ట్గా ఉందని థ్యాంక్స్ అని చెప్పారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సమ్మర్లో ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్, ఫ్రూట్ సలాడ్, మజ్జిగ అన్నం, పమ్మిడికాయ నీరు, సబ్జా ఇలాంటి ఫుడ్ ఐటమ్లు ఈ సమ్మర్లో ఎక్కువ వాడండి. ఇక్కడ మన బౌల్ వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తే నోరు ఊరుతుందండి. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంటే ఎవరైనా తినకంట ఆగగలరండి. ఇప్పుడు దానికోసమని సర్వింగ్ గ్లాస్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్లన్నీ ఇలా కింద వేసుకుని దాని మీద మన ఫ్రూట్ కస్టర్డ్ని వేసుకుందాం. అప్పుడు చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు కూడా మనం ఏ పని చేసినా ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటుంది. ఇక్కడ మన గ్లాస్ కూడా ప్రజెంటేషన్ చాలా చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను. ఇలా ప్రజెంటేషన్ మీరు బాగా ఇచ్చినట్టుంటే పిల్లలకు చూడడానికి అందంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అడిగి వాళ్ళు తింటారు. మనకి కూడా చూడడానికి అందంగా ఉంటే మనం ఇష్టపడతాం కదా. చూడండి ఇలాగుంటే అందరూ ఇష్టపడతారు. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.